పండగే కారణం ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా నవ్వుతూ ఉండరా నా కథే సాతరా. అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి తొట్టెంపూడి. పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరగటం వల్లనేమో కానీ నాకు పండుగలన్నిటికంటే సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఆ పచ్చటి పొలాలు, నల్ల బంగారం లాంటి మట్టి అంటే ఇష్టం. రోడ్డుకు అటు ఇటు నిండుగా ప్రవహించే ఆ కాలువల్లో నీరంటే ఇష్టం. స్వచ్ఛమైన అక్కడ గాలంటే ఇష్టం. కల్మషం లేని అక్కడ వాళ్ళ మనసులంటే ఇష్టం. ఒక అరెకరంలో నాయనమ్మ ఇల్లు, ఒక అరెకరంలో అమ్మమ్మ ఇల్లు ఉండేవి. సంక్రాంతి వస్తుంది అంటే ఇల్లు కాదు, ఊరంతా హడావిడిగా ఉండేది. ధాన్యం ఇళ్ళకి తేవటంలో రైతుల హడావిడితో పాటు వాళ్ళ కళ్ళలో ఆనందం కూడా కనిపించేది. సంవత్సరం మొత్తం ఆ రైతు ఫ్యామిలీకి సర్వీస్ చేసిన వాళ్ళు ఆ పండిన ధాన్యంను రైతుల దగ్గర నుండి పట్టుకుని వెళ్ళే హడావిడిలో ఉండేవాళ్ళు. గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులాళ్ళు, ఇలా సడన్గా ఊరంతా ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యేది. మా నాయనమ్మ నాతో ఆ నెల మొత్తం గొబ్బెమ్మలకి పూజ చేయించేది. సంక్రాంతి రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రతిరోజు హరిదాస్ వచ్చేవాడు. చక్కగా అలంకరించుకొని చిడతలు వాయించుకుంటా మంచి మంచి పాటలు చాలా శ్రావ్యంగా పాడుకుంటా ఇల్లు తిరిగేవాడు గుప్పెడు బియ్యం కోసం. మా నాయనమ్మ ఎంత కంజూస్ అంటే ప్రతిరోజు హరిదాస్కి నన్నే బియ్యం వేయమనేది. ఎందుకంటే నా చేతులు చిన్నవని. గంగిరెద్దుని చక్కగా ముస్తాబు చేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు బసవన్న అని వాటితో విన్యాసాలు చేయించేవాళ్ళు. మగవాళ్ళు పొలం పనుల్లో బిజీగా ఉంటే ఆడవాళ్ళు ఇళ్లలో హడావిడిగా ఉండేవాళ్ళు. బయట వాకిళ్ళన్నీ పేడతో అలకటం, మంచి మంచి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం, రకరకాల నేతి పిండి వంటకాలు తయారు చేయటం, బట్టలు కుట్టించడం, డబ్బు ఇంటికి వచ్చేసరికి బంగారు ఆభరణాలు చేయించడంలో బిజీగా ఉండేవాళ్ళు. నా మేనమావ ధాన్యం ఇంటికి రాగానే నా చేతితో 3 గుప్పెళ్ళు ఫస్ట్ పురిలో వేయించి వినాయకుడిని పెట్టించి తర్వాత పురి ఫిల్ చేసేవాళ్ళు. ఏదో నమ్మకం, మంచి రేటుకి ధాన్యం అమ్ముడుపోయి బాగా ప్రాఫిట్స్ వస్తాయి అని. మరి పట్టణాల్లో సంక్రాంతి మనం పంచభక్ష పరవాణాలు పెడతామన్నా ఇయర్ అంతా మనకి సర్వీస్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కనిపించదు. సరే ముగ్గులు వేద్దామా అంటే 90% లేడీస్కి రావు నాకు తెలిసి. ఒకవేళ వచ్చినా వేయటానికి నడువులు ఎవరికి సరిగ్గా పనిచేయవు. హరిదాస్కి పాటలు పాడటం రాదు. గంగిరెద్దులాళ్ళు వస్తారు, ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుందో. ఏదో వింత జంతువు ఇంటికి వచ్చింది అని ఫొటోసు వీడియోసు తీసుకొని పంపించటం. అసలు దానికి చేయవలసిన మర్యాదలు ఏంటి అని మనలో ఎంతమందికి తెలుసు? ప్రతి సంక్రాంతికి నా పల్లెని రీసెట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సరే ఊరెళ్దామా అన్నా అక్కడ ఎవ్వరూ లేరు మా వాళ్ళు. ఆల్మోస్ట్ ఊరు ఖాళీనా అనిపిస్తుంది ఒక్కోసారి. నా ఆవేదన ఈ జనరేషన్ వాళ్ళకి అసలు చెప్పినా కూడా అర్థం కాదు. మళ్ళీ మార్పు రావాలి, పల్లెలు కళకళలాడాలి, ఊళ్ళలో పాడుపడిపోయిన ఇళ్ళన్నీ జనంతో నిండాలి. ఈ సంక్రాంతికి ఇదే నా విష్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి.